హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లాన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇఫ్ y ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x ప్రూవ్ దట్ x స్క్వేర్ y2 ప్లస్ xy1 ప్లస్ y ఈక్వల్ 0. ఇక్కడ y2 అంటే ఏందండి? 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. y1 అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. మనకేమిచ్చారు? y ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x. ఓకే. ఇప్పుడు మనం చేయాలి? దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు మనకేంది? d/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ x. ఓకే. ఇది మనకేంది? dy/dx కదా! dy/dx దట్ ఈక్వల్ టు d/dx ఆఫ్ సైన్ x ఏమైద్ది? కాస్ x కదా! అంటే కాస్ ఆఫ్ లాగ్ x. కాస్ ఆఫ్ లాగ్ x ఇంటూ d/dx ఆఫ్ ఇక్కడేముంది? లాగ్ x అది రాసుకోవాలి. ఓకే. నౌ dy/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ x ఏమైద్ది? 1/x కదా! d/dx ఆఫ్ లాగ్ x ఫార్ములా ఏంది? 1/x. మరి dy/dx మనం ఏం రాసుకోవచ్చు? y1 రాసుకోవచ్చు కదా! అంటే y1 ఈక్వల్ టు 1/x ఇంటూ కాస్ లాగ్ x కదా! 1/x ముందు రాసుకుంటే 1/x ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ x. ఈ x ఇటొస్తే ఏమైద్దండి? xy1 అయిద్ది కదా! xy1 ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ x. మనకేం కావాలి? y2 కావాలి. అంటే దీన్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఏమైద్ది మనకి? d/dx ఆఫ్ xy1 ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ x కదా! ఓకే. ఇది ఏ విధంగా ఉంది? uv ఉంది కదా! ఓకే. అంటే x ఇంటూ d/dx ఆఫ్ y1 ప్లస్ y1 ఇంటూ d/dx ఆఫ్ x కదండీ! అంతే కదా! u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u దట్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కాస్ x ఏమైద్ది? సైన్ ఆఫ్ లాగ్ x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ x. అంతే కదా! ఇప్పుడు లాగ్ x ఉంటే ఇక్కడ చేయాలి? దీన్ని కూడా డెరివేట్ చేయాలి. నౌ x ఇంటూ d/dx ఆఫ్ y1 ఏమైద్ది? y2 కదా! అంతే కదా! ఇది y1 అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్. y2 అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. y1 ఇంటూ d/dx ఆఫ్ x ఏంది? 1 దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ లాగ్ x. d/dx ఆఫ్ లాగ్ x ఏమైద్ది? 1/x కదా! ఓకే. ఇప్పుడు ఈ x ఇటు తీసుకోండి లెఫ్ట్ సైడ్. అప్పుడేమైద్ది? x ఇంటూ అయింది కదా! x ఇంటూ xy2 ప్లస్ y1 దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇక్కడేముంది? సైన్ ఆఫ్ లాగ్ x. సైన్ ఆఫ్ లాగ్ x అంటే ఏం రాసుకోవచ్చు మనం? y రాసుకోవచ్చు కదా! సైన్ ఆఫ్ లాగ్ x అంటే ఏం రాసుకోవచ్చు? y రాసుకోవచ్చు. మైనస్ y. ఓకే. ఈ xని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాము ఇక్కడికి. x ఇంటూ xy2 ప్లస్ y1. ఈ సైన్ ఆఫ్ లాగ్ x ప్లస్ ఏం రాసుకున్నాం? y రాసుకున్నాం. ఇప్పుడు x లోపలైతే x ఇంటూ x స్క్వేర్ y2 x ఇంటూ y1 xy1 ఈ మైనస్ y ఇటొస్తే ఏంటి? ప్లస్ y ఈక్వల్ 0. ఇంతే కదా! ఈ విధంగా చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.